ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్యశరీరధారీ కృపాంబుధేరస్తం అహం ప్రపద్యే. నమో ఓం విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థగోస్వామి నామినే. శ్రీరూపానుగసారస్వత శ్రీధరనగత సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్యసద్గుణాన్ భూషితం. పతితానాం విమోచనాయ కృష్ణనామామృతప్రదాయకం వందే తం భక్తిప్రపన్నతీర్థం శ్రీగౌరకృష్ణ ప్రేమప్రదం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం రాముడు, శబరి మధ్యన జరిగినటువంటి సంఘటన నుంచి ఇంకొన్ని విషయాల్ని మనం అర్థం చేసుకుందాం. ఎవరైనా మనకు కానుకలు ఇచ్చారనుకోండి ఒక వస్తువుని, ఆ వస్తువు కంటే అవతల వాళ్ళు ఇచ్చినటువంటి భావనే ముఖ్యం. దాన్ని మనం గ్రహించాలి. అంటే ఏ మనస్తత్వంతో ఇస్తున్నారనేది. అంతేకాని ఆ కానుక విలువని చూడకూడదు. ఎప్పుడైతే మీరు కానుక విలువని చూసారో అందులో సంతోషమేమి ఉండదు. ఒక్కో సామెత ఉంటది. దానంగా వచ్చిన గుర్రం నోరు తెరిచి పళ్ళు లెక్క పెట్టకూడదని. అంటే ఇప్పుడు ఒక మంచి గుర్రమా, ఆ గుర్రం ఎంత విలువైనది తెలుసుకోవాలంటే పూర్వం ఏం చేసేవారంటే ఆ గుర్రం నోరు తెరిచి ఆ పళ్ళుని చూస్తే ఆ గుర్రం ఆరోగ్యం ఎంతున్నది, గుర్రం వయసు ఎంతున్నది, ఆ గుర్రం ఎంత విలువైనది అన్న విషయం తెలుసుకోవచ్చు. కానీ దానంగా వచ్చిన దాన్ని కూడా నోరు తెరిచి చూడడం ఎందుకు? అని దీని ఉద్దేశం. ఇదొక సామెత. ఎవరైనా మనకి బహుమతి ఇచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తాం? దాంట్లో లోపాలు వెతుకుతాం. అంటే కనీసం కృతజ్ఞతా భావం కూడా ఉండదు ఒక్కొక్కసారి. ఈ విషయాన్నే రాముడు మనకి ఇది సరైనటువంటి మనస్తత్వం కాదు అని చెప్పటానికి ఈ రాముడు, శబరి ఆ సంఘటన నిదర్శనం. ఒక కానుక విలువ చూసామనుకోండి అది ఎంత ఖరీదుగా ఉన్నదో అంటే దాని కాస్ట్. ఆ కోణంలోనే చూసామనుకోండి ఎప్పుడూ కూడా మనకి మనశ్శాంతి ఉండదు. ఇదే మనం చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు. ఈ విషయం అని కాదు. అన్ని విషయాల్లో కూడా మనం కొలవటం, లెక్కించడం, తర్వాత దాని విలువెంతో తెలియాలనుకోవడం, ఇవంతా కూడా మంచివి కాదు. ఒక మనిషి మనశ్శాంతిని తీసుకొని వెళ్ళిపోతాయి. అందుకే ఇలాంటి వాళ్ళు ప్రశాంతంగా బతకలేరు వాళ్ళు. వాళ్ళింట్లో దాన్ని ఉన్న వస్తువులను కూడా లెక్కించుకుంటారు. అమ్మో! నాకింతున్నది, ఇంకా ఇంత కావాలి. నా దగ్గర ఇంత కలెక్షన్ ఉన్నది. ఇంకో వెరైటీ కలెక్షన్ ఉంటే బావుంటది. ఆ విధమైనటువంటి జీవితం సరైనది కాదు. అంటే మనం ఇలాంటి విషయాల్లోని చాలా నిగ్రహాన్ని మనం పెంచుకోవాలి. ఎదుటివారు ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళ మనోభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి భక్తులే కావచ్చు. భక్తికి సంబంధించిన వస్తువులు కూడా ఒక్కొక్కసారి ఇస్తున్నప్పుడు తిరస్కరిస్తారు. ముఖ్యంగా భగవంతుడికి సంబంధించిందో లేదా భక్తికి సాధనకి సంబంధించిందో ఇచ్చేటప్పుడు ముందు వెనక ఆలోచించాలి. ముఖ్యంగా. ఇది మాకవసరం లేదు మా దగ్గరున్నది. కాదు. భక్తుడు ఎందుకిస్తారు ఇంకొక భక్తుడికి ఏదైనా వస్తువు? వాళ్ళకి కూడా ఆ భక్తి మార్గంలో ఆ సాధనకి ముఖ్యంగా ఉపయోగపడటానికిస్తారు. ఆ విషయాన్ని గ్రహించకుండా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయనుకుంటే, వాళ్ళకింకా ఆ మెచ్యూరిటీ రాలేదని అర్థం. ఒక మనిషి ప్రవర్తన బట్టి చెప్పియొచ్చు. బయటికి ఎంతైనా చెప్పుకోవచ్చు. వాళ్ళెంత గొప్పవాళ్ళని. నిజమైన గొప్పతనం వాళ్ళు ఏ విధంగా స్వీకరిస్తున్నారో లేదా తిరస్కరిస్తున్నారో అన్న దాంట్లోనే పోల్చి చెప్పొచ్చు. ప్రతి వ్యక్తి దృష్టిలోని కొన్నిటిని చాలా గొప్పగా అనుకుంటారు. ఈ ఈ రకమైనటువంటి కానుకైతేనే అది గొప్పది. అంటే ఐఫోన్ ఇచ్చినట్టయితే అది గొప్పది. మామూలు ఫోన్ నోకియా ఇస్తే అది గొప్పది గాదు. అంటే మన దృష్టిలో అలా ఉంటది. ఇచ్చేవారి దృష్టిలో వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతారో కదా! వాళ్ళు తక్కువ సంపాదించుకోవచ్చు. లేకపోతే ఆ సమయంలోని వాళ్ళ దగ్గర ఎక్కువ లేకపోవచ్చు. ఏదైతేనే ఆ సమయంలోని ఏదో ఒకటి ఒక బహుమానం కింద మీకిద్దామనేసి అనుకుంటున్నారు. వాళ్ళ ఆర్థిక స్థితి ఎలాగుంటదో మనకు తెలీదు. మనం గుర్తించాల్సింది వాళ్ళ ప్రేమని. ఆ కానుక విలువ కాదు. కానుక వెనకాలుండేటటువంటి వాళ్ళ ఉద్దేశాన్ని మనం గమనించాలి. ఒక్కొక్కసారి మనం పెళ్ళికి వెళ్ళొచ్చు. లేకపోతే హ్మ్. ఏదో ఒక ఫంక్షన్‌కి వెళ్ళొచ్చు. ఒక కార్యక్రమానికి వెళ్ళొచ్చు. అంటే ఇదంతా కూడా మనం గమనిస్తున్నదే కదా!
రోజు వరకు జరుగుతున్న విషయాలు. ఇదేమి కొత్త విషయమేం కాదు. కొంతమంది ఏదో ఒక చీర పెట్టొచ్చు. ఏముంది ఈ కాటన్ చీర? ఇది అంతా చూస్తే రూ. 1000 కూడా ఉండదు. కిందటిసారి నేను రూ. 5000 పెట్టాను. ఏంటిది ఈ జాకెట్ ముక్కేంటి? అంటే అంత అంత వరకు వెళ్ళాలా? ఇచ్చారు. మనం పెట్టుకుంటాం. ముందు స్వీకరించాలి. మనకు ఉపయోగపడితే ఉపయోగించుకుంటాం. లేకపోతే నిజంగా అవసరమైనటి వాళ్ళకి ఇచ్చినట్టయితే ఇంకొక మేలు చేసినట్టవుతది గదా! దానికోసం ఇప్పుడు అంత మీటింగ్ పెట్టుకొని, చర్చించుకొని దాన్ని లాగి అంటే ఇది నిజమైనటువంటి విలువ కట్టడం కాదు. ఉదాహరణకి ఒకరు మీకు మంచి కళాఖండాన్నిచ్చారు. అంటే ఒక మంచి ఆర్ట్ వర్క్‌నిచ్చారు. చిన్నది అంటే ఒక అడుగు విగ్రహాన్ని ఇచ్చారు. అందులోని చాలా డీటెయిల్డ్ వర్క్ చేసిచ్చారు. కానీ మనకి ఆ కళ పట్ల పెద్దగా అవగాహన లేదనుకోండి. ఏంట్రా ఏదో బొమ్మిచ్చాడు, ఏదో అందంగుంది. సరే అలమారలో పెట్టి సరే అయిపోయింది. ఇప్పుడు అదే బొమ్మని ఆర్ట్ వర్క్‌తో చేసినటువంటి బొమ్మని ఒక నిపుణుడు చూసారంటే, అబ్బా! ఇది ఎవరు చేశారండి? ఎలా చేశారు? ఇది చాలా చాలా కష్టం. చాలా అరుదైనది. ఇప్పుడు దాని విలువ చెప్పకుండా ఇచ్చామంటే అక్కడ పెట్టేస్తాం. ఇప్పుడు ఇది కొన్ని కోట్ల విలువ చేసినటువంటి ఆహ్, కళాఖండం అని చెప్పారనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ అలమారలో తీసి బీరువాలో జాగ్రత్తగా పెట్టేస్తాం. ఎవరికీ కూడా కనిపించదు. ఆ విధంగా ఉండకూడదు. ప్రతీదీ కూడా డబ్బుతో కొలవకూడదు. ఇప్పుడొచ్చినటువంటి మన ఈ జనరేషన్‌లోని అదొక వ్యాధి కింద తయారైంది. అది విలువైందా? కాదా? డబ్బుతోనే. ఒక ఫంక్షన్ చేశారంటే 30,000 ఖర్చు పెడితే ఏదో చేశారులే. రూ. 1,00,000 ఖర్చు పెడితే చాలా అద్భుతంగా చేశారు. మన పెళ్ళిళ్ళైనా చూడండిప్పుడు. ఈ పెళ్ళిళ్ళయినప్పుడు కూడా అందులోని 100 ఐటెమ్‌లు పెడతారు. చాలా గొప్ప. 100 ఐటెమ్‌లు ఎవడు తినగలడు? పోనీ 50 ఐటెమ్‌లు. అసలు మనిషి తినగలడా 50 ఐటెమ్‌లు? ఏవి కావలిస్తే అవి తింటే బావుంటది కదా! అలా కూడా ఉండదు. ఉన్నవన్నీ కూడా ప్లేట్‌లో ఏయించుకొని, మన పొట్టలో ఎంతుంటదో తెలీదు కానీ, ఆ చెత్తబుట్టలో మాత్రం చాలా త్వరగా నిండిపోతూ ఉంటది. మన పొట్ట నిండడం కంటే చెత్తబుట్ట ఎక్కువ నిండిపోతుంటది. అదంతా కూడా వేస్ట్ చేస్తారు. అలాగే ఒక్కరోజు పెళ్లి కోసం ఎన్నెన్ని కోట్లు చేసుకోవచ్చు. డీసెంట్‌గా ఉండాలి. ఘనంగా కూడా ఉండొచ్చు. కానీ దానికొక సరిహద్దు లేదు. బాగా మితిమీరిపోతారు. వాడికంటే బాగా చెయ్యాలి. ఒక్కసారే చేస్తున్నాం కదా! ఒక్కసారే చేసిన దానికి ఎందుకు ఒక్కసారే అన్ని డబ్బులు పోగొట్టుకోవడం? దేనికైనా మంచి విషయానికి వాడుకోవచ్చు. లేదా ఆ పెళ్లి చేసుకుంటున్న వాళ్ళకే అది వాళ్ళ అకౌంట్‌లోనో, ఇందులోనో ఏస్తే ఉపయోగపడతది గదా! ఎందుకు అంత ఆడంబరం? ఎవడికో చూపించుకోవడానికి. ఎవరికో చూపించుకోవడానికి. అంటే అక్కడంతా కూడా మన పరిస్థితి ఏమైపోయిందంటే, మనల్ని పొగడాలి. అబ్బా! ఏం చేశారని. పెళ్ళంటే ఉద్దేశ్యం పొగడ్తలు కాదు, ఎంత ఘనంగా చేశారని కాదు. పెళ్ళంటే ఆశీర్వాదాలు. ఆ ఇద్దరు పిల్లలకి వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా, క్షేమంగా ఆహ్, ప్రేమతోని ఉండాలని ఆశీర్వాదం. ఆశీర్వాదం ఎక్కడిది? ఇప్పుడు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కూడా ఒంగు అని దండం పెట్టలేరు కదా! స్టైల్‌గా 2 కుర్చీలేస్తే కూర్చుంటారు. ఏదో పెద్దవాళ్ళు మోకాలు నొప్పులైనా కష్టపడి ఆ మెట్లెక్కి ఆ బహుమానం ఇచ్చి ఆ 4 ఫోటోలు 4 ఫోటోలేంటి, ఓ ఫోటో తీసేసుకొని అంతే పంపించడమే. మర్యాదెక్కడున్నది? మన కల్చర్ ఏమైపోయింది? తాతల్లాంటి వాళ్ళొచ్చిన వాళ్ళ దగ్గర గూడా ఆశీర్వాదం తీసుకోలేనటువంటి పరిస్థితి. తెలీదు. ఎందుకు తెలీదంటే తల్లిదండ్రులు బిజీ. వాళ్ళు చెప్పలేదు. ఆహ్, అంతా వేరే మోడర్న్ స్టైల్. సో, ఆ ప్రతీదీ కూడా డబ్బుతో వెలకట్టకూడదు. మన స్థాయితోనే వెలకట్టకూడదు. ముఖ్యంగా బహుమతుల్ని. ఒకరు బహుమతి ఇచ్చారంటే, బహుమతి మనకి భగవంతుడు కూడా అంతే. భగవంతుడు వస్తువు బాహ్య రూపాన్ని చూడరు ఆయన. మీరు సమర్పించే వెనకాల ఉన్నటువంటి భక్తి భావాన్ని మాత్రమే ఆయన గ్రహిస్తారు. అందుకే ఆయన్నేమంటారు? భావగ్రహి జనార్దనః అంటారు. మీరందరూ వినే ఉంటారు కదా! అంటే భావాన్ని గ్రహిస్తారు. మీరు ఉదాహరణకి ఇంట్లోని నైవేద్యం పెడతారు ప్రసాదం. మీకు లేకుండా, మీకు మిగల్చకుండా మొత్తం తినేస్తారా ఏంటి? అంటే భగవంతుడు ఏం పుచ్చుకుంటున్నారు? మీరు పెట్టిన పదార్థాలు పుచ్చుకోవట్లేదు. మీరు పెట్టిన పదార్థం వెనకాల ఆ ఉద్దేశాన్ని, ఆ ప్రేమని ఆయన గ్రహించి, దాన్ని అబ్బా! ఎంత ప్రేమతో ఇస్తున్నావురా! నువ్వు 108 ఐటెములు పెడితే ఏంటి? దాన్ని గిన్నె నిండా మంచి నెయ్యేసి పెడితే ఏంటి? అహా! ఆయన స్వీకరించడానికి గ్యారంటీ ఏముంటది? ఇన్ని చేసి కూడా దానికి ఆ ప్రేమను కానీ జోడించలేదనుకోండి, మీ అర్పణలోని ఆయనకక్కర్లేదు.
ఆయన పట్టించుకోరు. ఆయన కనీసం మీరెట్టిన ప్రసాదాన్ని కూడా చూడరు. ప్రేమ. ఆయనకి కావాల్సింది ప్రేమ. అయితే ఈ విషయమయ్యి ఒక వింతైన కానుక. ఎవరికది? రాముడికి. రాముడు అంటే రామాయణంలోని రాముడి సున్నితత్వాన్ని కూడా మనం చూస్తాం ఇప్పుడు. హ్మ్. 2 సంఘటనలు జరుగుతది. ముఖ్యమైన సంఘటనలు ఈ విషయం అయ్యి. రాముడేమైనా సాధారణమైన వ్యక్తా? పోనీ ఆయన భగవంతుడు కాదనుకుందాం. భగవంతుడు కాకపోయినా గొప్ప రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి ఆయన. ఆయన హోదా ఎలా ఉంటది? రాజులు వాళ్ళు. మామూలు రాజులా? సూర్యవంశీకులు. ఇంకెంత గొప్పగా ఉంటది. ఆయన పుట్టుక ఏంటి? ఆయన పుట్టిన వాతావరణం ఏంటి? ఆయన వేసుకునే దుస్తులేంటి? ఆయన ఉండేటటువంటి తీరేంటి? ఆ టీవీ ఏంటి? కానీ సామాన్యమైన కానుక ఇచ్చారనుకోండి అలాంటి వారికి ఏం చేస్తారు? దాన్ని తిరస్కరిస్తారు. రాముడు అటువంటి వారు కాదు. రాముడు చాలా గౌరవంతో స్వీకరిస్తారు. సామాన్యమైనటువంటి కానుకను కూడా సామాన్యం అని ఎందుకంటున్నాను? దాన్ని లెక్కించలేదు. దాని విలువెంత? ఎంత ధనంతో కొన్నారు? యాహ్, ఏమాత్రం కాదు. ఆయన ఎప్పుడూ కూడా కానుక వెనకాలుండేటటువంటి ప్రేమను చూసి చాలా గౌరవంతో మొట్టమొదటి ఎప్పుడు జరుగుతదంటే అరణ్యానికి వనవాసానికి వెళ్తారు కదా రాముడు. ఆ సమయంలోని దారిలో ఒక భక్తుడు అంటే ఆయన జాలారి. చేపలు పట్టుకునే ఆయన ఆహ్, రాముడికి కొన్ని చేపలు కానుకగా ఇస్తారు. అంటే జాలారికంటే ఆయన మనసులో ఏముంటది? ఏదైనా కానుకివ్వాలంటే గొప్ప చేపని అన్నిటికన్నా మంచి కొంచెం పెద్ద సైజులో ఉండి మంచిది పట్టి ఇస్తే సంతోషంగా ఉంటారు. రాముడు మాత్రం ఎలా ఉంటారు? ఆయన చాలా క్రమశిక్షణతోని పెరిగినవారు. రఘువంశంలోని ఎవరు మాంసాహారులు కాదు. గుర్తుపెట్టుకోండి. రఘువంశంలోని ఎవ్వరు కూడా మాంసాహారం కాదు. అంటే రాముడు ఎప్పుడూ కూడా మాంసాన్ని భుజించలేదు. స్వీకరించలేదు. బా ఆయనేంటి? ఆయన వంశంలోని ఎవరికీ కూడా అది కాదు. అయినా సరే ఆయన కానుకను ఇప్పుడు తిరస్కరించాలి. ఏమనాలి? ఏంటిది? నేనెవరో నీకు తెలుసా? రాజవంశీకుల్లో పుట్టినవాడిని. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక జాలారివాడివి. హ్మ్. చేపలు పట్టుకునేవాడివి. ఏంటి నీ బహుమానం? ఏంటిది? నువ్వు చేపలు తీసుకొనిస్తే నేను తీసుకోవాలా? కాదు. అలా చేయలేదాయన. ఆయన చేపల రుచి పట్ల ఆసక్తి లేదు. హ్మ్. చేప ఎంత రుచిగా ఉంటది. అబ్బా! అది గొప్పగా ఉంది తినేద్దాం అస్సలు లేదు రాముడికి. కానీ ఆ చేపలను ఇచ్చిన వ్యక్తి గుండెలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమని, ఆ రుచిని చూసారాయన. అది ఆయనకు కావాల్సింది. భగవంతుడికి రుచంటే ఏంటి? ప్రేమ. అది రుచి ఆయనకి. మీరిచ్చిన పదార్థం ఎలా ఉంటే ఏంటి? అలాగని ఇష్టాసారంగా నైవేద్యాలు పెట్టొద్దు. భగవంతుడికి ఏ ఏదిష్టమో, భగవంతుడికి ఏ విధంగా అర్పించాలో భోగాన్ని ఆ విధంగా అర్పించడం నేర్చుకోవాలి. కొన్ని నియమాలు, కొన్ని పద్ధతుల్ని ఎందుకు పెడతారంటే, అది కూడా మనలోని ప్రేమాభావాన్ని ఆహ్, మేలుకునేటట్టు చేస్తది. నియమాలు ఊరికే లేవు. డిసిప్లిన్ అనేది ఎందుకుంటదంటే, అది పాటించగా మన హృదయంలోనే ఉండేటటువంటి కొన్ని మంచి గుణాలు మేలుకుంటాయి. అప్పుడు భగవంతుడిని మనం ఏ విధంగా సేవించాలో అన్న విషయం గూడా మనకి తెలుస్తది. అందుకే భావగ్రహిత జనార్దన్ అన్నారు. ఆయన మరి ఆ చేపల్ని తిరస్కరించారా? ఏం చేస్తున్నాను? హుహు. ఆయన ఎంత ఇష్టంగా అయితే ఇచ్చారో, అంతే ఇష్టంగా భగవంతుడు దాన్ని పుచ్చుకున్నారు. రాముడు చేపలు పుచ్చుకోవడం ఏంటండి? ఆయన వెజిటేరియన్ కదా! నాన్ వెజిటేరియన్ తీసుకున్నారంటే, మన మన పరిస్థితి అలా ఉంటది. హ్మ్. ఉదాహరణకి శ్రీల ప్రభుపాద వారు మీ అందరికీ తెలిసే ఉంటది కదా! ఇస్కాన్ స్థాపకులు. ఆయన ఎలాగైనా సరే కృష్ణుని యొక్క శాస్త్రాన్ని ప్రపంచాన్నంతటికి కూడా చెప్పాలి. ఈ విషయాన్ని. అందరికి కూడా ప్రచారం చెయ్యాలి. అందరిని భక్తుల కింద చెయ్యాలి. ఎందుకు భక్తులు చెయ్యాలి? బలవంతంగా ఏం మార్చేయడానికి వెళ్ళలేదు. ఆయన మత మత ప్రచారానికైతే అస్సలు వెళ్ళలేదు. శ్రీల ప్రభుపాద వారు. కేవలం మనందరం కూడా భగవంతునితోని ఏ విధంగా సంబంధీకులమే, ఈ విషయాన్ని మనం మర్చిపోయామో, అది గుర్తు చేసుకొని, మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు. మనం ఈ దేహాలవి కాదు. మన ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మలమే. మనం భగవంతుడు అంటే పరమాత్ముని దగ్గరికి మనం చేరుకోవాలి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఆయనేమి ఎవ్వరిని కూడా మీరిప్పుడు మా మతానికి చేరుకోండి కాదు. సనాతన ధర్మాల్లో మతాలంటూ అలాంటివేం లేవు. హిందూ ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం అసలు హిందూ అనేటువంటి పదమే సనాతన ధర్మంలోని లేదు.
ఒక్కొక్కసారి ఒక విషయాన్ని, ఒక కమ్యూనిటీని గుర్తించడం కోసం ఆ పదాన్ని వాడారు కానీ, అలాంటి పదం అనేది మన సనాతన ధర్మంలోని లేదు. భగవంతుడి దగ్గర అందరూ ఒకటే. ఆయనకున్నటువంటి సంబంధాన్ని చెప్పడానికి ఆయన కష్టపడి వెళ్లారు. అయితే వెళ్ళేటప్పుడు ఒకళ్ళింట్లో ఉండవలసొచ్చింది. ఆళ్ళింట్లోనే వాళ్ళు నాన్ వెజ్ తింటారు. అయితే వీళ్ళంతా నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఆహ్, వీళ్ళు సరైన వాళ్ళు కాదు. హుహు. అదే ఫ్రిడ్జ్‌లోని ఒక పక్క మాంసాహారం ఉంటే, అదే ఫ్రిడ్జ్‌లోని ఒక పక్కన కాయగూరలు పక్కన పెట్టుకుండేవారు. అందులోంచే తీసి వండుకునేవారు. ఆయనేమి ఇబ్బంది పడలేదు. అంతే కాదు. ఆయన, ఆయనే వంట చేసేవారు. ఆహ్, భగవంతుడికి ఏదో అర్పించుకొని ఆ ప్రసాదాన్ని వాళ్ళకి కూడా పెట్టారు. వాళ్ళు ఇంత రుచిగా ఉంటదా ప్రసాదం అంటే మాకు తెలీదు అని ఆ ఇంట్లోని ఉండేవాళ్ళు. అక్కడ ఉండేటటువంటి ఆవిడ చైన్ స్మోకర్. రోజు సిగరెట్ కాలుస్తారు. నా ముందు నువ్వు సిగరెట్ ఎందుకు కాలుస్తున్నావు? ఆయనెప్పుడు అనుకోలేదే. మహాత్ములు అలాగుంటారు. చాలా ఆహ్, వినయ విధేయతలతో ఉంటారు. అహంకారం అనేదుండదు వాళ్ళకి. ఆ ప్రసాదం తినగా ఆయన్ని చూసి వాళ్ళు కూడా మరి భక్తుల కింద మారిపోలేదా? ఎంతో డ్రగ్స్ తీసుకొని విచ్చలవిడిగా తిరుగుతున్న వాళ్ళని, వాళ్ళనేమి మభ్యపెట్టో, బలవంతం చేసో ఏమీ చేయలేదు. హరినామాన్ని జపం జేశారు. ఆ! ఈ హరినామాన్ని ఒక్కసారి తీసుకోండన్నారు. తీసుకున్నారు, రుచి చూసారు, రుచి మరిగారు, ఇంక వదలలేదు. ఇంక వదలలేదు. అందరూ కూడా ప్రభుపాద మేమేం చెయ్యగలం మీకు? ప్రభుపాద మీకెలా సహాయపడగలం? మాకు చాలా ఆనందంగా ఉన్నది. హరినామం జపం చేసిన తర్వాత మాలో చాలా మార్పులు కలిగాయి. మా మనస్తత్వం మారింది. మాకు చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉన్నది. మీరు ఇంత గొప్ప మేలు మాకు చేశారు. మీకోసం మేమేం చేయగలుగుతాం అని. ఒకరా? ఇద్దరా? కోట్లాది మంది. కోట్లాది మంది ఆయన వెనకాల ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన చెప్పినటువంటి పాఠాలనే అందరూ కూడా ఫాలో అవుతున్నారు. అయితే ఈ విషయాన్ని నేనెందుకు చెప్తున్నానంటే, కొంతమంది చాలా గొప్ప భక్తులుగా, లేదా గొప్ప నీతివంతులుగా చెప్పుకుంటారు కదా! అంటే డప్పు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళు. మేము అక్కడ అంత సేవ చేసామండి. మేము ఇక్కడ ఇంత చేసేసాము. అసలు మేము ఇలాంటి జోలికి వెళ్ళం. అది ఇది చెప్తారు. మరి వాళ్ళింకా ఏం చేస్తారు? ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు కనిపించిందనుకోండి వాళ్ళ దృష్టిలోని, వాళ్ళని చాలా తక్కువ చేసి మాటాడడం, లేదా చాలా హేళన చేసి మాటాడడం. వాళ్ళెంత గొప్ప నీతిమంతులో 10 మందిలోని చూపించుకోవడం కోసం కూడాన. ఆ! ఇలాంటి ప్రవర్తన గలిగిన వారు ఖచ్చితంగా ఇతరులని దూరం చేసుకుంటారు. ఆపేయాలి. ఇవన్నీ కూడా ఆపేయాలి. మనం మన గురువులు, మన ఆచార్యులు, మన భగవంతుడి దగ్గర నుంచి వాళ్ళు ఎలా చేస్తున్నారన్న విషయాన్ని గమనించి సరిగా ఆ విధంగా మనం వెళ్ళాలి. సొంత ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా ఆగిపోతది. వాళ్ళంటున్నారు కదా! మేం గొప్ప భక్తులు అని ఎప్పుడైతే అన్నారో అప్పుడే దిగజారిపోతారు వాళ్ళు. ఇదే టెస్ట్. మాయాదేవి ఇక్కడే మొత్తం అంతా టెస్ట్ చేస్తూ ఉంటదనమాట. వీడు బాహ్యంగా అన్నీ పట్టుకొని మాటాడుతున్నాడా? బాహ్యంగా గొప్పలు చెప్పుకుంటున్నాడా? నిజంగా వాడి మనసుకి సరిగా అర్థం చేసుకున్నాడా ఈ విషయాల్ని? మనలోని ఎవరు 100% పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ కాదు కాబట్టి అందరం ఇదే నేల మీద ఉంటున్నాం. సమానంగా ఇదే భూమి మీద. మనందరం కూడా కొన్ని పొరపాట్లు చేసాం. ఇప్పుడు చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా చేస్తాం. మనందరికీ కొన్ని బలహీనతలున్నాయి. బలహీనత ఉన్నది. ప్రతి మనిషికే కదా ఉంటది బలహీనత. భగవంతుడికి ఎందుకుంటది? అలాగే ఎవరిలోని వాళ్ళకి కొన్ని రహస్యాలు కూడా ఉంటాయి. అది ఎవ్వరికీ చెప్పుకోరు. అది చెడు విషయం అవ్వచ్చు, మంచి విషయం అవ్వచ్చు. అయితే ఈ నిజాన్ని మనం మనస్ఫూర్తిగా అంగీకరించాలి. ఏంటి అంగీకరించాలి మనస్ఫూర్తిగా? మనలోని కూడా పొరపాట్లున్నాయి. మనలో బలహీనతలున్నాయి. మనలో కొన్ని రహస్యాలున్నాయి. ఎవరికీ చెప్పుకోలేనటువంటి రహస్యాలు. మరి నీలోనే ఇవన్నీ ఉన్నాయని ఒప్పుకున్నప్పుడు ఇంకొకళ్ళని ఎందుకు జడ్జ్ చేయడం? మీరిలా ఉంటారు, మీరలా ఉండాలి, ఇలా ఉండడం మానేయండి కాదు. మన అందరితో కూడా సున్నితంతోని ఉండాలి. ప్రేమతో ఉండాలి. అందరిని అర్థం చేసుకునేటట్టుగా ఉండాలి. సో, ఇదొక విషయం. జాలారుడిచ్చినటువంటి చేపని భగవంతుడు శ్రీరామచంద్రుడు చాలా సంతోషంతోని, చాలా ప్రేమతో స్వీకరించారు. హ్మ్. అలాగే ఇప్పుడు ఈ ఉదాహరణ నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. అంతేకాని పక్కింటోళ్ళు ఓ ప్యాకెట్ స్వీటు చాలా ప్రేమతో ఇచ్చారండి. నాకు షుగర్ అయినా తినేసాను. ప్రేమతో ఇచ్చారు గదా! వద్దు. మీరు స్వీకరించండి. స్వీకరించి షుగర్ లేనోళ్ళకి పంచిపెట్టండి. ఇప్పుడే చెప్పాను కదా! భావాన్ని. వాళ్ళు మంచి భావంతోని మీకిచ్చారు. మీకది పడదు కదా! మీరేం తినేయక్కర్లేదు.
దాన్ని మంచి భావంతోని ఎవరికైతే ఆ మిఠాయిలు పడతాయో వాళ్ళకందరికి పంచిపెట్టండి. చాలా మంచిది. సరిగ్గా అర్థం చేసుకోవాలి అందుకే శాస్త్రాల్ని మనం. ఇప్పుడు రావణుడు సీతమ్మ తల్లిని అపహరించారు. ఆ తర్వాత ఆమె కోసం వెతుకుతూ రాముడు వెళ్తూ ఉండగా అడవి మధ్యలోని మతంగ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. హ్మ్. అక్కడ ఆ మహర్షి యొక్క శిష్యురాలు ఒక తపస్విని ఉంటది. ఒకే ఒక ఆవిడుంటది తపస్విని. ఆవిడ పేరే మీ అందరికీ తెలుసు శబరి. రాముడికి సేవ చెయ్యాలని ఎన్నో ఏళ్ల నుంచి ఆమె అలా వెదురు చూస్తూనే ఉన్నది. అయితే భగవంతుడికి సేవ చెయ్యాలి. ఎవరు భగవంతుడు రాముడని తెలుసు ఆమెకి. ఆమె గురువుగారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ లీలలు ముగించుకొని పై లోకాలకి వెళ్ళిపోతారు. అంటే భగవంతుడు ఉండే లోకాలకి. ఆధ్యాత్మిక లోకానికి వాళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు గురువుగారు కదా! ఆయనకి గొప్ప శక్తుంటది. ఆయనతో ఉండేటటువంటి అందరి శిష్యుల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతారు. కానీ శబరిని మాత్రం తీసుకొని వెళ్ళరు. శబరికి చెప్తారు, "ఇదే ఆశ్రమంలో ఉండాలి నువ్వు." ఎందుకో తెలుసా? భగవంతుడు ఈ భూమి పైన అవతరిస్తారు. అవతరించినప్పుడు నువ్వు ఆ భగవంతుడికి ప్రత్యేకమైనటువంటి ఒక సేవని చేయబోతావు. ఆ లీల కోసం. సన్నివేశాన్ని నువ్వు అనుభవించడం కోసం భగవంతుడిని డైరెక్ట్‌గా నీకు సేవ చేసుగలిగే అవకాశం నీకున్నది కాబట్టి, నాతో పాటు నిన్ను తీసుకెళ్ళట్లేదు. ఆమె ఒక్కరితే ఉన్నది ఆశ్రమంలోని. ఈ హామీ ఇస్తూ ఆ గురువుగారు మిగతా శిష్యులందరితోని వెళ్ళిపోయారు కానీ, శబరిని మాత్రం విడిచిపెట్టేసారు. ఇప్పుడు రాముడు అడవి దారిలోని వెతుక్కుంటూ ఆశ్రమానికి రావటం జరుగుతది. ఇంకా ఆవిడ చూస్తారనమాట శబరి. ఎవరు అంటే భక్తులు కదా! భక్తులకు తెలియకుండా ఎలా ఉంటది? రాముడిని చూడగానే ఇంకా ఆమె సంతోషం పట్టలేం. ఎన్ని ఒక రోజా, 2 రోజా, నెలా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. రోజును మనం అలాగెప్పుడైనా చూసామా? భగవంతుడి గురించి ఎదురు చూసారా మీరు? నా మనసులో భగవంతుడు ఎప్పుడొస్తారు? నాకు భగవంతుడు ఎప్పుడు కనిపిస్తారు? హ్మ్. మనం ఇప్పుడు గుడికెళ్ళామనుకోండి, గుడికెళ్ళిన తర్వాత అబ్బా! కృష్ణ ఎంత బావున్నావు. కృష్ణ మీరు అక్కడ గోలోకంలోని మీరంతా క్షేమమేనా? మీరందరూ బానే ఉన్నారా? యశోదమ్మ బావుందా? నందమహారాజు బావున్నారా? ఆ గోపికలు, గోవులు మీరంతా కూడా క్షేమమే కదా! బావున్నారు కదా! ఎప్పుడైనా ఒక్కసారి అడిగామా భగవంతుడిని ఎలా ఉన్నారు కృష్ణ? ఎలా ఉన్నారు రామ? ఎప్పుడైనా అడిగామా? అక్కర్లేదు. ఎళ్ళిన వెంటనే బోరుమని నాకీ ఇబ్బందొచ్చింది, నాకది జరిగిపోలే, నాకిది జరిగిపోవాలి. ఒకటే ఏడుపు. అంటే మీకక్కర్లేదు. భగవంతుడి క్షేమం మీకక్కర్లేదు. భగవంతుడు ఎలాగుంటాడో నీకక్కర్లేదు. ఎప్పుడూ కూడా నువ్వెలా ఉంటావో, నీకేం కావాలో అదే ముఖ్యం. ఇక్కడే మనకు తెలిసిపోతుంది కదా! మన భక్తి సంగతి. అందుకే అలా వద్దు. మార్చుకోవాలి. ఇప్పుడు ఈ ఈమె ఎందుకు ఉండిపోయింది? ఆమె అనలేదు కదా! అయ్యో! అందరూ కలిసి ఎళ్ళిపోతున్నారు కదా! పర్వాలేదు నన్ను కూడా తీసుకొని ఎళ్ళిపోమనలేదు. లేదు భగవంతుడంటే అంత ప్రేమ. చాలా ఎప్పుడెప్పుడొస్తే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఆమె కల నిజమైంది. ప్రతి ఒక్క రోజు కూడా ఆమె ఎదురు చూస్తున్నది. రోజు చూస్తున్నది. భగవంతుడా ఎప్పుడొస్తావు? ఆ రోజు ఎప్పుడొస్తది? నిన్నెప్పుడు దర్శనం చేసుకుంటాను? నిన్నెప్పుడు సేవిస్తాను? మనం రోజు పొద్దున లెగ్గానే అలాంటిదేమైనా మనకనిపిస్తదా? నిజం చెప్పండి. పొద్దున లెగ్గానే అలా చెయ్యి తడుముకుంటూ ఆ మొబైల్‌ని తీసుకొని ఇంక అలా కింద నుంచి మీద దాకా ఆ ఏలుని ఆడిస్తూ ఉంటాం. అంతేగాని ఎప్పుడెప్పుడు పొద్దున్న లేసిన వెంటనే రామనామాన్ని జపం చేసేద్దాం. హరినామాన్ని జపం చేసేద్దాం. తొందరగా పూజ చేసేద్దాం. ఆహ్, అయ్యో! టైం అయిపోతుంది. భగవంతుడికి నైవేద్యం పెడతాం. ఆహా! అయ్యో! టైం అయిపోతుంది. నాకసలే షుగరున్నది. వెంటనే నేను తినేయాలి. మరి భగవంతుడి సంగతి తర్వాత చూద్దాంలే. ఒక్కోసారి లేట్ అయితే అయ్యింది. ఒక టైం ఉండదు. మనం మాత్రం టైం పర్ఫెక్ట్‌గా పడిపోవాలి కడుపులోని. భగవంతుడి నైవేద్యం పర్వాలేదు. ఈరోజు మిస్ అయ్యాం రేపు చూసుకుందాం. ఎంత నిర్లక్ష్యం. భగవంతుడి వల్ల మన నోట్లోని తిండి ఎళ్తుంది. ఆ భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి మనకి సమయం లేదా? అదే భగవంతుడే ఇవేవి మనకు సమకూర్చకపోతే, ఈ గాలి పీల్చుకుంటామా? ఈ భోజనం తింటామా? ఈ 2 కాళ్ళ మీద మనం నిల్చోగలుగుతామా? చూడగలుగుతామా? వినిపించుకోగలుగుతామా? మాటాడగలుగుతామా? ఏమి చేయలేం. మనం అనుకుంటున్నాం గదా! ఆఫీస్‌లో చాలా బిజీ అండి. ఇంట్లో చాలా బిజీ అండి. బిజీయే. మొత్తం అన్నీ ఆపేస్తే నీ బిజీ కాస్త ఊడిపోతది. కదా! ఎవరి వల్ల నువ్వు ఆఫీస్‌కెళ్ళగలుగుతున్నావు? భగవంతుడి వల్ల. ఎవరి వల్ల నువ్వు తినేది అరాయించుకోగలుగుతున్నావు? భగవంతుడి వల్ల. ఎవరి వల్ల ఇవన్నీ పండుతున్నాయి? నువ్వు ప్రాణాలతో మిగిలావు? భగవంతుడి వల్ల. ఆ భగవంతుడికి నీకు టైం లేదా? సరే ఆఖరిలో ఎప్పుడో చూసుకోవచ్చు. కానీ అలా కాదు శబరి. శబరి ప్రతి ఒక్క రోజు కూడా అన్ని ఏళ్ల నుంచి తరబడి
వేచి ఉన్నప్పుడు ఎదురుగుండా ఒక్కసారి రాముడు కనిపిస్తే ఏమైపోవాలి ఇప్పుడు ఆవిడ? రాముడు ఎప్పుడు తన దగ్గరికి వచ్చినా అడవిలోనే దొరికే మంచి రేగిపళ్ళు. హ్మ్. రేగిపళ్ళు ఆ రాముడికి ఇవ్వాలి ఇప్పుడు. ఆమె కానుకగా ఇవ్వాలి. ఎందుకంటే అడవిలో ఉంటారు. ఏముంటాయి చెప్పండి? పళ్ళు తప్పించి ఇంకేముండవక్కడ. లేతే కాయగూరలుంటాయి. ఏ పండు బావుంటది? రేగిపళ్ళు బావుంటాయి ఇక్కడ. ఆ! సరే. మరి రేగిపళ్ళు పండు రంగుని చూసి అది పండిందో లేదో చెప్పొచ్చు. అందులో తియ్యదనాన్ని ఎలా చెప్పగలుగుతారు? చెప్పలేం కదా! అందుకే ఆమె ఏం చేసేదంటే, ఎప్పుడొస్తారో తెలీదు కాబట్టి, అప్పటినుంచి ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఆమె రేగిపళ్ళు కోస్తూనే ఉన్నది. ప్రతిరోజును. నా రాముడు రాకపోతాడా? ఏమో ఇప్పుడొచ్చేస్తాడేమో. అందుకే పొద్దున్న లేసిన వెంటనే ఆ రేగిపళ్ళన్నీ ఎంచుకొని, తెచ్చుకొని, అందులో తియ్యగా ఉండేవి. రుచి చూసి అవన్నీ కూడా పక్కన పెట్టుకుంది. అంటే ప్రిపరేషన్. భగవంతుడొస్తే నేనేం చెయ్యాలని ప్రిపరేషన్. మరి మనం అవుతున్నామా ప్రతిరోజు? భగవంతుడు నిజంగా మీ ఎదురుగుండా వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఐడియా లేదు మనకి. అయినా వచ్చినప్పుడు మనం ఏమైనా గుర్తించగలమా ఏంటి? ఇప్పుడు మనం ఇంకా అంత ఆ పరిస్థితిలో లేములెండి. శబరి కాబట్టి గుర్తించింది. అమ్మో! నా రాముడు, నా లక్ష్మణుడు వచ్చారని. ఆమె పండు చిన్నది చివర్న ఒక రుచి చూసి ఇది తియ్యగా ఉన్నది. రోజు ఇదే అయితే ఆ పండు చిన్నది కదా! కొరికితే ఏమవుతది? అందులో ఎంత శాతం మిగులుతది ఆ పండులోని? ఎంగిలయిపోతది కదా! అయినా కూడా చాలా జాగ్రత్తగా అన్నిటిని కూడా పెట్టేది. ఇప్పుడు తన కళ్ళ ముందు భగవంతుడొచ్చేసారు. ఎన్నో ఏళ్ల తరబడి అయిపోయిన తర్వాత కూడా ఆహ్, ఒక్కరోజు కూడా ఆమె క్రమం తప్పకుండా ఇదే రోజు ప్రాక్టీస్. ఇప్పుడు ఆ రోజొచ్చింది గాబట్టి, ఆమె శబరి ఆనందంతోని హ్మ్. రామలక్ష్మణుల్ని చాలా గౌరవంగా ఆసనం వేసి, వాళ్ళని జాగ్రత్తగా కూర్చోబెట్టి, ఇప్పుడు ఆ తట్టలోంచి అన్నిటికన్నా మంచి గొప్ప తియ్యమైనటువంటి రేగిపళ్ళని మనం ఏం చేస్తాం? మనం తియ్యమైనవి తినేసి మిగతావి వదిలేస్తాం మిగతా వాళ్ళకి కదా! ఆటోమేటిక్ అది. ఆ! ఆటోమేటిక్. మనం బజార్‌లో ఎంచుకున్నప్పుడు జాగ్రత్తగా. మనం తిన్నప్పుడు మన ఇంట్లో నలుగురు, ఐదుగురుంటారు. ఏది అందులో బావుంటదో ముందు మనం తినేయాలి. మిగతాది తర్వాత చూసుకుంటారు వాళ్ళు. అందరూ కాకపోయినా ఇప్పుడు పరిస్థితి అలాగైపోయింది. ఇప్పుడుండేటటువంటి పిల్లలు వాళ్ళకే బెస్ట్ కావాలి. మిగతాది అమ్మా, నాన్న తినాలి. హ్మ్. ఒక్కో పండుని ఈ విధంగా రాముడికి ఇచ్చింది. ఇప్పుడు ఇది లక్ష్మణుడు చూసి ఆహ్, మన సంప్రదాయంలో కానీ, ఆచారాల ప్రకారం ఒకరు ఎంగిలి చేసింది ఇంకొకళ్ళు తినకూడదు. నిజమే. ఆయుర్వేద ప్రకారం కూడా ఒకళ్ళు ఎంగిలి చేసింది ఇంకొకళ్ళు తినడం వల్ల వాళ్ళకేమైనా అనారోగ్యం ఉంటే అది కలుగుతది. అంతేకాదు కర్మ కూడా కలుగుతది. అంతేకాదు వాళ్ళ మనస్తత్వాన్ని ఏ రకంగా ఉంటాదో అది కూడా మనలోకి ప్రవేశిస్తది. ఇవన్నీ మన కంటికి కనిపించనివి. మనకు వడ్డించేవారు ఏ మనస్తత్వంతో ఉన్నారో, వంట చేసేవారు ఏ మనస్తత్వంతో ఉన్నారు, ఆహ్, మనం పిలిచిన వారు ఏ మనస్తత్వం ఉన్నారో అవన్నీ కూడా ఫ్యాక్టర్స్. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. హ్మ్. ప్రేమతో పెట్టారా బాగా జీర్ణించుకోవచ్చు. ఏదో తప్పక పెట్టారా అంతే. వాడు తిన్నది కూడా అరగదు. అదే కావాలనుకుంటారు కదా! మరి నచ్చనోళ్ళు. "వచ్చాడమ్మా తినడానికి" అని పెట్టారనుకోండి, పెట్టకూడదలాగా. ఎలాంటి వాళ్ళైనా సరే, మీకు కష్టమైనా సరే, వాళ్ళని బాగా మన ఇంటికి ఒక్కసారి అడుగు పెడితే ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు అతిథులు గుర్తుపెట్టుకోండి. మన ఇంటికొచ్చారంటే, మనకిష్టమో లేదో పక్కన పెట్టండి తర్వాత. ఒక్కసారి మన ఇంట్లో అడుగు పెడితే వాళ్ళ అతిథులు వారిని చాలా గౌరవంతోని చూసి వాళ్ళకి నచ్చిన పదార్థాలన్నీ కూడా అంటే ప్రసాదం పెడితే మంచిది. ఆతిథ్యాన్ని మనం సరిగా వాళ్ళకివ్వాలి. వాళ్ళు స్వీకరించేటప్పుడు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలాగంటున్నారు. ఒకళ్ళు ఎంగిలి తింటే కలుషితం అయిపోయింది కదా! ఇప్పుడు. కానీ అదే ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తున్నది? మహాత్ములు ఎంగిలి కానీ మీరు తిన్నారంటే చాలా పవిత్రమైనది. నిజమే. అందుకే ఇప్పుడు చెప్పాను కదా! ఎవడు పడితే ఆడు ఎంగిలి తింటే మనకి లేనిపోని రోగాలు. రోగాలంటే శారీరకమే కాదండి, మానసిక రోగాలు కూడాను. అందుకే బయట తినకూడదు. బయట ఎలా తయారు చేస్తారో, ఏ ఉద్దేశంతో వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళు స్నానం చేశారో లేదో తెలీదు. ఆ ఫ్రిడ్జ్‌లో మురుగుతున్నటువంటివి తీసి, వేడి చేసి, మసాలాలేసి ఇచ్చేస్తే అబ్బా! అంతే. అది ఏమైనా పర్వాలేదు. ముక్కుకి, నాలుకకి, కంటికి బావుంటే చాలు. కడుపులో ఏసేసుకోవడమే. తర్వాత ఏదైనా అయితే డాక్టర్ గారు మందులు తీసుకోవాలి. ఇదే అలవాటయిపోయింది అందరికిని. కానీ మహాత్ములు ఎంగిలి కానీ మనకు దొరికితే అబ్బా! అది మామూలు విషయం కాదు. అందరికీ ఆ అదృష్టం దొరకదు. అందరికీ ఆ అదృష్టం కలగదు. అందుకే భగవంతుడికి పెట్టి తిన్నది ప్రసాదం అంటారు.
కానీ భక్తులకి పెట్టినటువంటిది మనకి దొరికిందనుకోండి అది మహాప్రసాదం అంటారు. భగవంతుడిది కాదు మహాప్రసాదం. భక్తుల నుంచి అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు. గొప్ప ఆచార్యులు, గొప్ప మహాత్ములు. అది కానీ మీరొక్కసారి ఒక్క మెతుకైనా మీ నాలుక టచ్ అయితే మీ జీవితం ఇంక మారిపోతది. నిజం ఇది. మీ ఆలోచన తీరు మారిపోతది. మీరు భగవంతుడి పట్ల ఏవి తెలుసుకోవాలనుకున్నారో అవన్నీ కూడా మీకు తెలిసిపోతూ ఉంటాయి. అంత అంత అంటే పొటెన్సీ అంటారు. అందులో అంత శక్తి ఉంటది. దాగి ఉంటదనమాట. మహాత్ములు వేళ్ళతో ఇలా ముట్టుకున్నారంటే చాలు అది. అది మహాప్రసాదం. వాళ్ళది తీసుకోవాలి మనం. శబరి మరి? శబరి ఏమైనా మహాత్ములా? హుహు. గొప్ప ఋషా? కాదే. గొప్ప ఆచార్య? కాదు. నిజానికి శబరి ఒక సామాన్యమైనటువంటి గిరిజన. ఒక గిరిజన తెగ. ఇప్పుడు అదే కదా గొడవలు. గిరిజనులంటే తక్కువ చేసి చూడడం. ఇప్పుడు వాడి జోలికి వెళ్ళొద్దులెండి. అందులోకి ఆవిడ మహిళ. మహిళ అది గిరిజన. ఆవిడ చే ఇచ్చినటువంటి పనుల్ని ఇది ధర్మానికి విరుద్ధం. మన ప్రకారంగా చూస్తే. అలా స్వీకరించినట్టయితే ధర్మానికి విరుద్ధం. అంటే ఒక బ్రాహ్మణుడు కూడా స్వీకరిస్తాడా గిరిజనుల నుంచి? లేదు. భగవంతుడు స్వీకరించారు. లక్ష్మణుడు కూడా చూసారు. రాముడు చూసిందే. కానీ రాముడు అంతకంటే కొంచెం ఎక్కువ లోపటికెళ్లారు. లోతుగా వెళ్లారు. ఆయన ఆ పండుని తీసుకొని, ఆ పండు వెనకాల శబరి యొక్క స్వచ్ఛమైన గుండె కనిపించింది ఆయనకి. పద్ధతి కనిపించలేదు. పాడు కనిపించలేదు. స్వేచ్ఛమైనటువంటి ఆమె హృదయం కనిపించిందిప్పుడు. రాముడికి అత్యంత తియ్యమైనటువంటి పండ్లు మాత్రమే ఇవ్వాలి. బెస్ట్ ఫ్రూట్స్ అని. ఆ తాపత్రయాన్ని చూసారు. ఇంత ప్రేమున్నదా శబరికి నా మీద? అందుకే ఆయన ఒక్కసారి కూడా సంకోచించలేదు. అమ్మ ఇదేంటి ఈవిడ ఇలాగిస్తుంది? ఆయనకి కూడా తెలీదు. ఆ ప్రేమలో ఆయన కూడా మునిగిపోయారు. ఆమివ్వడం, ఈయన స్వీకరించడం, తినటం అంతే. రాముడు కేవలం పండ్లు తీపిని చూడలేదిక్కడ గుర్తుపెట్టుకోండి. శబరి యొక్క అనన్య భక్తి. అంటే కల్మషం లేనటువంటి భక్తి మనస్ఫూర్తిగా రుచి చూసారు ఇప్పుడు రాముడు. అలాగే మనం ఏమైనా నైవేద్యం పెట్టేటప్పుడు ఇదే విధంగా అనన్య భక్తితో పెట్టామనుకోండి, అప్పుడు ఎలా ఉంటది? ఒక్కసారి ఆలోచించి అది రోజు చేస్తే, దాన్నే మనం ప్రసాదాన్ని స్వీకరిస్తే, మన గుండెలోనే రాముడు అవతరిస్తారు. ఆధ్యాత్మికానికి మీరు పూర్తిగా లోతుగా వెళ్లారనుకోండి నిజానికి అంటే మొదట శుచి, అశుచి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పవిత్రత, అపవిత్రత. కానీ అది సాధన చెయ్యగా సాధన చేసిన తర్వాతండి లోతుగా వెళ్తారు. లోతుగా వెళ్ళిన తర్వాత బాహ్యమైనటువంటి శుచి, అశుచి కంటే అంతరంగంలో ఉన్న పవిత్రతకి మీరు ప్రాధాన్యత ఇస్తారు. అదే రాముడిచ్చారు. మనకు కూడా అదే నేర్పిస్తున్నారు రాముడు. ఈ మడి, మైలు, ఆచారాలు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఆహ్, వీటిల్ని చాలా డిబేట్‌గా కింద చేస్తా ఉంటారు. సమాజంలో ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఒక పద్ధతనేది ఉండాలి. ఒక డిసిప్లిన్ అనేది ఒకటుండాలి. మీకింతకుముందు చెప్పాను కదా! దీని ఉద్దేశం సరిగా అర్థం చేసుకోవాలి. ఆ! ఈ నిబంధనలు, ఈ మడ్లు, మైళ్ళు ఇవన్నిటిని మనం గౌరవించాలి. దీన్ని గౌరవించి ముందు దీన్ని ఫాలో అవ్వామనుకోండి, అంటే అన్నిటిని కూడా పవిత్రంగా ఉంచుకోవడం బాహ్యంగా ముందు అది అలవాటు చేసుకోవాలి. లేదు మా రాముడు నన్ను స్వీకరిస్తాడని స్నానం చేయకుండా పూజ గదిలోకెళ్తే మనకే కంపరంగా ఉంటది. అది కరెక్ట్ కాదు. రాముడు నన్ను అర్థం చేసుకుంటానంటే ఏటి అంత గొప్ప భక్తుడివయిపోయావా? నిజంగా గొప్ప భక్తుడివయితే స్నానం చేసే వెళ్తావు. ముందు పాటించాలి. సాధన అంటే ఇదే. లేకపోతే మన మనస్సుని ఎలాగా దాన్ని అదుపులో పెట్టుకోగలుగుతాం? నియమాలు, నియంత్రణలు లేకపోతే ఇష్టాసారంగా ఉంటాం. దాన్నే భక్తి అని కూడా అనేస్తున్నాం కదా! అప్పుడు. కాదు. మన మనసులో ఉండేటటువంటి కలుషితాన్ని ఇప్పుడు మనం పూర్తిగా నిర్మూలించాలి. నిర్మూలించాలంటే నియమాలు, మడులు, పద్ధతులు ఉంటాయి. అది పాటించిన తర్వాత మీ మనసులో కలుషితం అంతా కూడా పోయిన తర్వాత అప్పుడు మీరు పాటించవలసిన అవసరం లేదు నియమాలవని. అందుకే కదా! అక్కడ గోలోకంలోని ఏంటి యశోదమాయి కృష్ణుడికి ముందు ఆ నైవేద్యం పెట్టి, అప్పుడు తిన్నాక అప్పుడు దాన్ని ఆవిడ తీసుకొని కాదు. ఒళ్ళో కూర్చోబెట్టుకొని డైరెక్ట్ తినిపించేస్తదావిడ. ఆవిడ నైవేద్యం పెట్టడం ఏంటి? ఆవిడకి నియమాలేంటి? యశోదామాతకి? వాళ్ళందరూ దాటేసారు ఇవన్నీని. నువ్వు దాటావా? నేను దాటాను. దాటలేదు కదా! అందుకే ఫాలో అవ్వండి. అందుకే ఇవన్నీ ఫాలో అయిన తర్వాత మనసులో కలుషితం అంతా పోయిన తర్వాత అది మనకి తెలుస్తది. భగవంతుడికి తెలుస్తది. అప్పుడు ఈ విధంగా మీరు ప్రవర్తించండి. అంతేకాని ఇప్పుడు శబరి ఇలా చేశారు కదా!
హ్మ్. అనేసి ఇప్పుడు మీరు తినిన తర్వాత భగవంతుడు పెట్టొద్దు. అంటే జ సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల తికమక ఇదంతా కూడాను. అంటే బయట ఆచారాలు ముఖ్యమే. కానీ ఆచారాల కోసం బతకొద్దు. ఆచారాల్ని అధిగమనించి దాని పైకి వెళ్ళటానికి ప్రయత్నం చెయ్యాలి. అక్కడుంటది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. అక్కడుంటది ఆత్మీయత. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మనం ప్రేమపూర్వకంగా మన స్పందన ఉంటే, ఎదుటివారు కూడా అంతే అంటే వాళ్ళు కూడా అంతే ప్రేమగా మనకుంటది. మనం ఇలా ఉండటం చూసి మిగతా వాళ్ళు కూడా ఆధ్యాత్మికని సీరియస్‌గా తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన ఆధ్యాత్మికత అంటే ఆచారాల కంటే ప్రేమ గొప్పది అని రాముడిక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఆచారాల్ని దాటిన తర్వాత మీకు ప్రేమ కలుగుతది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇదేది నాకవసరం లేదు. ఫాలో అవ్వను. శబరిలాగుంటాదు. లేకపోతే ఆళ్ళ జాలారుడు ఏం ఇవ్వగా పర్వాలేదా? నేను చేపలనే భగవంతుడికి నైవేద్యం పెట్టి నేను తినేస్తాను. హుహు. అవన్నీ కుదరవండి. ఇక్కడ విషయాన్ని మీరు సరిగా అర్థం చేసుకోవాలి. బాహ్యంగా చేసే పనులు కాదిక్కడ. మనసుకు సంబంధించింది. నిజమైన భక్తి కలిగిన వారు బాహ్యమైన శుచి కంటే హృదయ పవిత్రతకి ప్రాధాన్యత ఇస్తారు. రెండిటికి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ముఖ్యంగా దేనికివ్వాలి మీరు ప్రాధాన్యత? హృదయానికి. మన ప్రవర్తన ఎదుటివారిలో దైవ చింతనను పెంచేదిగా ఉండాలి. అంతేకాని మనం నియమాల గురించి మాటాడి వాళ్ళని భయపెట్టేసి, "అయ్యో! మీరిలా చేస్తారా? అలా చేస్తారా? అయ్యో! చాలా తప్పు" అని పెట్టారనుకోండి, "ఎందుకొచ్చిందిరా బాబు ఈ భక్తి" అని చెప్పి ముందే పారిపోతారు. వద్దు. ఏదో మీకు 4 ముక్కలు తెలుసు కదా అని చెప్పి, "ఓహ్! మీరంతా ఇది తప్పు తప్పు చేస్తున్నారు." ఎందుకు వింటారు మీరు చెప్పింది? భయపడిపోతారు. మీరు కనిపించారంటే, అమ్మ ఈడేదో చెప్తాడురా బాబు! ఏదో తప్పెంచుతాడు. కాదు. మీరు ఒక పుట్టగానే మీరెవరు భక్తులం కాదు. మనం ఎవరం భక్తులం కాదు పుట్టగానే. అందరం కూడా శూద్రులమే. కానీ నెమ్మది నెమ్మదిగా ఒక స్థాయికొచ్చాము. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చారో. ముందు కూడా మీరు ఇదే పరిస్థితిలో ఉన్నారు కదా! అదెందుకు గ్రహించట్లేదు? మిమ్మల్ని కూడా ఎవరో సహాయం చేశారు కదా! అంత ఉన్నతమైన స్థాయికి రావటానికి భక్తులందరూ కూడా మీకు తోడ్పడ్డారు కదా! మీరెందుకు అలా తోడ్పడకూడదు మిగతా వాళ్ళ విషయంలోని? అంటే ప్రేమకి ఎన్నో భాషలుంటాయంటారు. ఇక్కడ భాష అంటే మాట్లాడే మాటలు కాదు. మనసుతో ఉండేటటువంటి భాష. భగవంతుడికి అర్థమయ్యేది మీ లాంగ్వేజ్ కాదు. మీ మనసుతో మాటాడేటటువంటి భాష. ఉదాహరణకి ఒకడు తర్కంగా ఆలోచించారనుకోండి. ఇంకొకడు భావోద్వేగాలు చాలా ఎక్కువున్నాయనుకోండి. వీళ్ళిద్దరూ తెలుగులో మాటాడుకున్నా కూడా మాటాడుకున్నట్టు కాదు. ఎవడికి ఏం చెప్తున్నాడో ఇంకోడికి అర్థం అవ్వదు. భాష అదే తెలుగువే. ఏం ఒప్పుకుంటారా? తర్కంగా ఉన్నవాడు, భావోద్వేగాలతో ఉన్నాడు ఇద్దరికి పడదు అసల. అంటే ఎదుటివారి అంతరంగాన్ని మీరు పట్టుకోలేకపోతే, ఏ భాషతో మాటాడుకుంటే ఏముంది చెప్పండి? నీతి కంటే అంటే మోరల్ వాల్యూస్ అంటాం. మోరల్ వాల్యూస్ ఆల్రెడీ ఇంక్లూడెడ్. మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడొద్దు. బాహ్య శుద్ధి గురించి కూడా ఎక్కువ మాట్లాడొద్దు. భక్తి మార్గాన్ని ఎంచుకోండంతే. హ్మ్. అనురాగంతో కూడిన ఆధ్యాత్మికతను అర్థం చేసుకోండి ఫస్ట్. అది అర్థం చేసుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్. నీతిగానే ఉంటారు వాళ్ళు. నీతినేం ఉల్లంఘించరు. ఈ విధంగా మనం అంతరంగానికి భగవంతుడిలాగా మనం కూడా ఎదుటి మనిషి యొక్క అంతరంగాన్ని మాత్రమే చూడాలి. వాళ్ళిచ్చినటువంటిది అంటే వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పద్ధతుల్ని పెద్దగా ఎక్కువగా మీరు పరిగణనలోకి తీసుకోవద్దు. వద్దు. వాళ్ళ భావన తీసుకోండి. అప్పుడు మనం కూడా మనలో మార్పు కలుగుతది. మనలో కూడా ఆధ్యాత్మిక జీవితంలోని పెరిగేటటువంటి అవకాశం మనకి దొరుకుతది.